హాయ్ అండి, ఈరోజు రెసిపీ పావు బాజీ. ఈ పావు బాజీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి వీడియోలో చూద్దామండి. ఇంట్లోనే చాలా ఈజీగా మనం పావు బాజీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కుక్కర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇవి కుక్కర్లోనే ఉడికించుకోవాలి కాబట్టి కుక్కరే పెట్టుకోండి. ఒక 2 టమాటాలు తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి ఫ్రై చేయండి ఆయిల్లో. ఈ టమాటా ముక్కలు ఫ్రై అయ్యాక కొంచెం ఇందులో క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాము. ఒక చిన్న కప్పుతో క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. ఆలు ముక్కలు అనేవి ఒక మీడియం సైజ్ ఆలుగడ్డని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బఠానీ కూడా, ఈ బఠానీ నానబెట్టిన బఠానీ అండి, పచ్చి బఠానీ ఉంటే వేసుకోవచ్చు. ఒకసారి ఆయిల్ అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం. ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక 2 కప్పులు వాటర్ పడుతుంది. ఇవి మెత్తగా బాయిల్ అవ్వాలండి, పేస్ట్ లాగా అవ్వాలి కాబట్టి ఒక 2 కప్పులు వాటర్ వేసుకొని ఒక 6-7 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇవన్నీ మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు విజిల్ పెట్టి ఒక 6-7 విజిల్స్ వచ్చేటట్టుగా ఉంచండి, ఎందుకంటే మెత్తగా అవ్వాలి. చూడండి, ఈ విధంగా బాయిల్ చేసుకున్నాక వీటితో ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా. ఇలా ఆలు మ్యాషర్ ఉంటే దాంతో ఇలా చేసుకోండి, లేదా అంటే గరిటతోనైనా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ చేసుకున్నాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని చాలా చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది మనకి బాగా వస్తుందండి. వీలైనంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక కప్పుతో నేను వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు అయితే ఇన్ని ముక్కలు అయ్యాయి. ఇవి చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కాసేపు. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకొని ఒక కప్పుతో వేసుకోండి. ఈ రెండింటిని కాసేపు ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకోండి. వేసుకున్నాక ఇందులో బటర్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. బటర్ కూడా వేసుకొని మొత్తం అన్నిటిని ఫ్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ఇప్పుడు కారం ఒక 2 స్పూన్స్ వేసుకుంటాను. రెడ్ చిల్లీ పౌడరు, ధనియాల పొడి ఒక 1 స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది చాట్ మసాలా అండి, ఒక 1/2 టీ స్పూను. మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇది పావు బజ్జీ మసాలా పౌడర్ అండి. పావు బజ్జీ మసాలా పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. పావు బజ్జీ మసాలా వేసుకుంటేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఈ మసాలా పౌడరు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. మనం ముందుగా గ్రేవీ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ గ్రేవీ మొత్తం వేసుకోవాలి. ఇందులోని వెజిటేబుల్స్ అన్ని ఉడికించుకొని గ్రేవీ చేసుకున్నాం కదండి, అది వేసుకొని మొత్తం కలుపుకోండి కలిసేటట్టుగా. ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి మొత్తం కలుపుకొని. కొద్ది వాటర్ వేసుకోండి, మరి పలచగా ఉండకూడదు కూర. ఇలా ఎక్కడైనా ముక్కల్లాగా ఉంటే గరిటతో ఒకసారి మ్యాష్ చేయండి. ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. కూర మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ ఉడికిస్తే సరిపోద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసి వేసాం కాబట్టి. కొద్ది కొత్తిమీర పైన వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కూరని ప్రిపేర్ చేసుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరి పలచగా కాకుండా ఈ విధంగా ఉండాలి. కస్తూరి మేతి కూడా ఒక 1 స్పూన్ వేసుకోండి. అంతా కలుపుకున్నాక లాస్ట్లో నిమ్మరసం వేసుకోవాలండి. ఫుడ్ కలర్ అండి, అది మీ చాయిస్. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కొద్ది నిమ్మరసం వేసుకొని కలుపుకోండి. ఇంకా కూర అనేది రెడీ అయిపోయింది. నిమ్మరసం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు బన్స్ని వేడి చేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకొని అది కొంచెం హీట్ చేసుకోండి. ఇవ్వండి, ఈ విధమైన బన్స్ని తెచ్చుకొని సెంటర్లో చాక్తో ఇలా కట్ చేసుకొని వేడి చేసుకోవాలండి. ఇందులో మనం ప్రిపేర్ చేసిన కర్రీ ఉంటుంది కదండి, ఆ కర్రీని కూడా ఒక 1 స్పూన్ వేసుకోండి. కర్రీ ఇష్టం లేకపోతే కారం పొడైనా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం హీట్ చేయాలండి బన్స్ని. ఇలా 2 వైపులా హీట్ చేసుకోండి. నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా 2 వైపులా కాల్చుకున్నాక రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు పావు బాజీని ఒక ప్లేట్లో, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఇంట్లోనే పావు బాజీని చేసి
సర్వ్ చేయొచ్చండి. బటర్ కూడా పైన వేసుకొని సర్వ్ చేస్తే బాగుంటుంది ఆనియన్స్తోని. రెడీ అయిపోయిందండి పావ్ బాజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.